రీసా పొసెసివ్నెస్ వస్తుంది, కానీ అందరి మీద రావట్లేదు, ఇద్దరు మీద ముగ్గురు మీదనే వస్తుంది. అది ఎంత పర్సెంటేజ్ వైజ్గా కూడా తెలుస్తుంది. ఒకరి మీద చాలా వస్తుంది, ఒకరి మీద కొంచెం వస్తుంది, ఇంకొకరి మీద ఇంకొంచెం తక్కువ వస్తుంది. ఫస్ట్ నువ్వు డిక్లేర్ చేయాల్సింది నీకు పొసెసివ్నెస్ ఉందా లేదా. ఉంది, అది ఫస్ట్ ఆన్సర్. దట్స్ ఆల్. ఎంతమంది మీద ఉందనేది ఇర్రెలెవెంట్. ఓకే, అది కాదు డిస్కస్ మ్యాటర్. పొసెసివ్నెస్ ఎందుకుంది అని అన్వేషిస్తే దేర్ ఈజ్ అన్ ఆన్సర్. వాళ్ళ మీదనే ఎందుకుందని నువ్వు ఆలోచిస్తే దానికి ఆన్సర్ లేదు. వ్యక్తి ఎవరన్నా కావచ్చు, నీకు పొసెసివ్నెస్ వచ్చింది, దాని రూట్ కాజ్ ఏమిటి అని నువ్వు ఎంక్వైరీ చేస్తే, నిజంగా ఎంక్వైరీ చేస్తే ఒక ఆన్సర్ దొరికింది. ఇది మానసిక క్షేత్రంలో ఆన్సర్ దొరికింది, సూపర్. దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే, ఆన్సర్ తెలుసు, పొసెసివ్నెస్ ఉంది, మళ్ళీ ఇదో కాన్ఫ్లిక్ట్, అన్నీ తెలిసిన ఆనందం లేదు. తెలుసు, అంతా తెలుసు, కానీ ఇంకా అట్లే పిచ్చిదానిలాగా వర్కౌట్ చేయట్లేదు. సో పొసెసివ్నెస్ అనేది అందరి మీద ఎందుకు రాదంటే అందరు నీకు తెలియదు కాబట్టి. సో ఎవరెవరు నువ్వు నా అనుకుంటావు, నువ్వు ఫస్ట్, మనం ఎప్పుడు అడగం ఒక ఫ్యాన్ని, నేను నా ఫ్యాన్ అనుకుంటున్నా, నీకు ఓకేనా, నాతోనే ఉంటావా, నేను ఎప్పుడు బటన్ నొక్కితే తిరుగుతావా, నువ్వు తిరగకపోతే నేను ఫీల్ అవుతాను, ఇట్లాంటివి ఏమీ లేవు. వి జస్ట్ ట్రస్ట్. దాన్ని చెడిపోతే రిపేర్ చేస్తాం అంతే, లేదంటే ఇంకోటి తెచ్చుకుంటాం. అది లో కాస్ట్ కాబట్టి. ఇదే ఫ్యాన్ ₹1,00,000 అనుకో, అప్పుడు వస్తుంది లెక్క. అంటే నీ మైండ్లో దానికి ఒక నీకున్న ధారణల వల్ల డబ్బు అంత ఆశమాషి కాదు, డబ్బు చాలా కష్టము, ఇట్లాంటి ఆలోచనల నుంచి నువ్వు ఒక వస్తువుని పట్టుకున్నప్పుడు అది. ఇప్పుడు పొజిటివ్నెస్ ఎందుకు వస్తుంది? ఈ ప్రపంచంలో ఉన్న 1,00,00,000 మందిలో ఒక్కడ నీకు నచ్చాడు, వాడు ఎక్కడ మిస్ అయిపోతాడు అన్న థాట్ నుంచి నువ్వు. అయితే పొసెసివ్నెస్ అనేది ఎలా డిఫైన్ చేయొచ్చు అనే దానికి రకరకాల నిర్వచనాలు ఉన్నాయి. బట్ నాకు బాగా దగ్గరగా అనిపించింది ఒక చిన్న అనాలజీ ఉంది. ఒక వ్యక్తిని కౌగిలించుకుంటావు, ధృతరాష్ట్ర కౌగిలి పట్టుకొని వదలట్లే, వదులు అని వదలట్లే. రెండవది, ఆ వ్యక్తి నువ్వు కౌగిలించుకోలే, కిలోమీటర్ అవతల ఉన్నావు కానీ ఇక్కడి నుంచే ఒత్తుతున్నావు అనమాట. సో నౌ దయ్యం పట్టిన దాన్ని కూడా పొజెస్డ్ అంటారు. సో పొసెసివ్నెస్ అంటే పనికిరాంది పట్టుకుందని, అంటే పనికిరాంది ఏదో పట్టుకుంది మనకి, దాన్ని జస్ట్ చూడడంతో పోతుంది. ఒక్కటి పరమసత్యం ఏమిటి, ఈ భూమి మీద ఎవ్వరు నీ వాళ్ళు కాదు. ఇది తెలుసుకొని తీరాలి. తెలుసుకోకపోతే సఫరింగ్ ఉంది. అష్టావక్ర మహాగీతలో 5 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈరోజు అదే చెప్దాం అనుకున్నా కాసేపట్లో. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినవి, అందరికీ అప్లికబుల్. అందులో ఒక అత్యంత ముఖ్యమైనది, ఎవ్వరు నీ వాళ్ళు కాదు అని తెలుసుకో. సో చివరికి నీ బాడీ కూడా నీది కాదు, అంతే. ఏది దేంతోనన్నా ఉన్నా అటాచ్మెంట్ ఎస్టాబ్లిష్ చేయకుండా వాడుకో. ఇది అష్టావక్రుడే కాదు, ఎవరన్నా చెప్పచ్చు. ఓ బజ్జీల బాల్యంగా చెప్పిన సత్యమే అది. అనుభవించు రాజా, అట్లా. ఇప్పుడు మనం అనుభవించడం అంటాం. సో మనస వాచ కర్మణ, బీయింగ్ విత్ దట్, దాన్ని ఎక్స్పీరియన్స్ అంటున్నాం. జస్ట్ ఓన్లీ ఆలోచిస్తే అనుభవం అయిపోదు, లేదా నాదనుకుంటే అనుభవం అయిపోదు. అది తెలుస్తుంది కానీ, విషయంగా తెలుస్తుంది కానీ అనుభవపూర్వకంగా. అదే కదా, చనిపోయేలోపు కొన్ని సీక్రెట్స్ క్రాక్ చేసి ఒక చిదానందంలో మరణించాలి. ఎస్, నా లైఫ్లో ఇవన్నీ వచ్చాయి, నేను వాటిని నా మేధస్సునో లేకపోతే నా ఇంటెలిజెన్స్నో లేకపోతే ఒకరి సహాయం తీసుకొని నేను దాన్ని క్లియర్ చేశాను, తద్వారా నా మనసులో ఏ సంశయాలు లేవు. ఇప్పుడు మనం ఒక ఎంటీ రూమ్ చూసినప్పుడు ఎంత బాగుంటుంది, ఏ చెత్త లేదు, లేదా వెల్ ఆర్గనైజ్డ్ రూమ్. సో ఎంటీ మైండ్ ఈజ్ గుడ్, లేదా వెల్ ఆర్గనైజ్డ్ థాట్స్ ఉన్న మైండ్ ఓకే. కానీ రాంగ్ థాట్ వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఇంట్లో ఎవరో కుర్చీ కొన్నారు, కొత్త కుర్చీ అండి అని చెప్పారు, దానికి 3 కాళ్ళే ఉన్నాయి అనుకో, నువ్వేమంటావు? అది చూసుకోలేదా? చూసుకున్నాను, కావాలని 3 కాళ్ళు తెచ్చుకున్నా అంటే పిచ్చోడు ఐడియా. అంటే తెలిసి ఎవడు ఆ పని చేయడం నీకు తెలుసు. సో తెలిసి మనిషి ఎప్పుడు కష్టాలు కొని తెచ్చుకునే పని చేయకూడదు, బాధకు లోనయ్యే పనులు చేయకూడదు. సో ఎక్స్పెక్టేషన్ అనేది రూట్ కాజ్.
ఎక్స్పెక్టేషన్ నీకు వేరే వాళ్ళ మధ్యన వస్తుంది. ఎప్పుడన్నా నీ గురించి ఎక్స్పెక్టేషన్ ఉంటుందా నీకు? అసలే ఉండదు. ఎందుకుంటుంది అంటే నీ డోంట్ వాంట్ టు ట్రబుల్ యువర్ సెల్ఫ్. ఓన్లీ క్రియేటివ్ పర్సన్కి ఉంటుంది ఎక్స్పెక్టేషన్, అది ట్రూ ఎక్స్పెక్టేషన్. వాడు వేరే వాళ్ళ మీద ఉండదు. వాడి మీద నేను అనుకుంటున్నాను ఒక మంచి పెయింటింగ్ వేయాలి, సో వాడే కర్త, వాడే ఎవ్రీథింగ్. సో తద్వారా కొందరు ఇట్లా తీసుకొని దాన్ని మళ్ళీ నెగిటివ్గా మలుచుకొని దాన్ని డిప్రెషన్లోకి పోయిన వాళ్ళు ఉన్నారు. నేను చాలా అనుకుంటాను కానీ ఏమీ చేయలేను, మళ్ళీ ఇదొక రోగం. రావట్లేదు, నేను అనుకున్నది రావట్లేదు అట్లా. ఇప్పుడు నేనున్నా నాకే పొజిటివ్నెస్ లేదు, వస్తువుల మీద లేదు, మనుషుల మీద లేదు. అందుకే నాకు మానవ సంబంధాలు చాలా బాగున్నాయి. పొజిటివ్నెస్ ఉంటే సంబంధాలు చెడిపోతాయి. బికాజ్ యూ కరప్ట్ ద హోల్ మూమెంట్. సో మనకు నచ్చినట్టుంటే మనం ఎగిరి గంతులు వేయడం, నచ్చినట్టు లేకపోతే వాళ్ళ మీద, అది కాకుండా ఎవడు ఎలా ఉన్నాడో అలా ఉండనివ్వు, నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. ఉన్నప్పుడు వాళ్ళ ప్రజెన్స్ని అనుభవించు, వాళ్ళని సమక్షం లేనప్పుడు టాటా బాయ్ బాయ్ చెప్పు. వాళ్ళని కంప్లీట్గా మనసు నుంచి, ఎప్పుడన్నా ఇంతమంది ఉన్నారు నీ బంధువులు, ఎవరన్నా ఎంత ప్రేమ ఉన్నా సరే భుజం మీద మోస్తావా ఎక్కువసేపు? చిన్నపిల్లలైనా సరే మోయం కదా. ఎట్లయితే భుజం మీద మోస్తే బాడీకి ఇబ్బంది అవుతుందో, మనసులో ఒక వ్యక్తిని మోస్తే మనసు కూడా ఇబ్బంది అవుతుంది. మనం ఎవరిని మోయడానికి లేము, ఓన్లీ కూలీలే మోస్తారు, ఇష్టం ఉందా లేకున్నా. సో ఒక మానసిక కూలీగా మారొద్దు మనిషి. అట్లా. ఇంకా ఆ తర్వాత చెప్తా, అది నెక్స్ట్ టాపిక్. మనం ఏదైనా క్వశ్చన్స్ అడగడానికి అదే మోషన్స్ రాను, ఎంత ట్రై చేసినా వాడికి రాదు. నీళ్ళు తాగి నీకు ఏవైనా పిచ్చి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. మైండ్ అయిపోయింది, ఎంప్టీ మైండ్. అయితే సమాజంలో ఉన్న ఓకే పోయిందా? ఇప్పుడు నేను అడిగేసరికి పోయింది, పోయిందా? సమాజంలో ముగ్గురు వ్యక్తులు ఉంటారంట. ఇది ఓషో చెప్పాడు. తర్వాత నేను కళ్ళు తెరిచి చూశాను, నిజమే అని తెలిసింది నాకు. ఒక కేటగిరీ ఎప్పుడు అనారోగ్యంతో ఉంటారు. ఇది ఫిజికల్ రియాలిటీకి సంబంధించి చెప్తున్నా. మా తగ్గు వస్తుంది, దమ్ము వస్తుంది, వాడికి వేరేది స్పేసే లేదు. ఎప్పుడు వాడి సావే వాడు అందరికి చెప్తా ఉంటాడు. ఒకడు మాట్లాడుతుంటే వీడు దగ్గుతూ ఉంటాడు. వీడిదే చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వీడి ప్రయత్నం అంతా ఆరోగ్యం వస్తే చాలబ్బా అనుకుంటాడు. రెండో కేటగిరీ ఏ ప్రాబ్లం లేదు కానీ ఆరోగ్యం లేదు, ఇంకా బాగుండాలి కాదు, ఆరోగ్యం ఉన్నట్టు తెలుస్తలేదు. అందుకని డాక్టర్ గారు ఒకసారి చెక్ చేయండి, బీపీ నార్మల్ ఉందా లేదు. రిపోర్ట్స్ అని వచ్చినాయి, క్లీన్ ఉందంట, వీడిని తెలుస్తలేదు. ఎవడో చెప్తే తప్ప ఆ టైంలో డాక్టర్ గారు ఉండి నీకు హెపటైటిస్ బితో పాటు కాస్త ఎయిడ్స్ కూడా ఉందంటే చచ్చిపోతాడు అంతే. అసలు ఉందా లేదా వాడికి తెలియదు. యు ఆర్ లివింగ్ బేస్డ్ ఆన్ రిపోర్ట్స్. ఒకసారి ఇప్పుడు మూడో వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని. తద్వారా వాళ్ళు ఎప్పుడు ఆ విషయాన్ని చర్చించరు. డాక్టర్ పక్కకు వచ్చినా సరే ఆ విషయాన్ని చర్చించరు, బికాస్ దే నో ఇట్. సో ఈ మూడు తరహా వ్యక్తులు శరీర తలంలో ఉన్నారు, అట్లా మానసిక తలంలో కూడా ఉన్నారనమాట. ఒక బ్యాచ్ ఉంటుంది, అట్లీస్ట్ 60-70% ఎప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తే ఎవరన్నా వినేవాళ్ళు ఉంటే బాగుండు అనుకునే వాళ్ళే ఉంటారు. సెకండ్ బ్యాచ్కి ఏ సమస్యలు లేవు, అందుకని పనికిరాని సమస్యలు మీద వేసుకొని పరిచయం అవుతారు. ఏముండవు సమస్యలు, అంతా ఇల్లు బాగుంది, భర్త సెటిల్డ్, కొడుకు సెటిల్డ్. ఇప్పుడు పిచ్చెక్కుతుంది. ఫోన్ తీసుకుని ఏంటి మీ ఇంట్లో నాకు తెలిసిన ఒక బంధువు ఉన్నాడు, ఫోన్ వస్తుంది, హలో ఎప్పుడు నేనే చేయాలనా, ఇంకా మీరు ఎప్పుడు చేయకండి నాకు అదే పెట్టేస్తాడు. లేదంటే ఇంకొక మళ్ళీ కాసేపు తర్వాత నేను ఫోన్ చేస్తా, ఇంకా అంతేలే మేము చేసినాకనే చేస్తావు అని పెట్టేస్తా. స్పేసే లేదు అక్కడ. వాడు మనకు మంచి సామెత ఉంది, ఊకున్న శుద్ధలో ఉప్పురా వేయడం అని. ఈ సూ దగ్గర వేరే అక్షరం పెట్టుకోవాలి. అంటే మంచిగా ఉంది, ఇల్లు బాగుంది, నీకు నచ్చుతలేదు అది, బికాజ్ యూ డోంట్ లైక్ పీస్. ఇప్పుడు సినిమాలో ఇట్లా ఓన్లీ ప్రకృతి చూపించారు 3.5 hours, నీకు నచ్చదు అది. ఎవడో రావాలి, నెత్తి వల్ల కొట్టాలి, ఎవడో ఏదో కావాలి నీకు. జస్ట్ ఏదన్నా ఒక సినిమా రిలీజ్ అయ్యి అమెజాన్ అడివి చూపిస్తారు, మెడిటేషన్ చేసుకోమని మెడిటేట్స్ కూడా పోరు.
తర్వాత ఇంకో పావు గంట అరే హీరో వస్తలేడు, హీరోయిన్ వస్తలేడు. ఇది హ్యూమన్ యొక్క ప్రెడికమెంట్ అనమాట. అంత బాగానే ఉంది, హీ డజంట్ లైక్ ఇట్. కొందరికి బాగా లేదు, వినేవాడు ఎవడో కావాలి. కొందరికి అత్యంత అరుదుగా మానవ జాతిలో వాళ్ళు బాగున్నట్టు తెలుస్తుంది, వాళ్ళు డిసప్పేర్ అయిపోతారు. డిసప్పేర్ అయిపోయేది ఏమిటి? డిస్కషన్ లేదు. ఇప్పుడు ఓషో ఒకసారి అడిగాడు అనమాట, నువ్వు ఎప్పుడన్నా చెప్తావా బస్ ఎక్కి ట్రైన్ ఎక్కి రోడ్డు మీద నేను మగవాడిని, నేను మగవాడిని, నేను మగవాడిని? నువ్వు మగవాడు అని పరిపూర్ణంగా తెలిస్తే అది చెప్పడం పోతుంది. ఎప్పుడన్నా ఆధార్ కార్డు ఉన్నప్పుడు మేలా ఫీమేల్ అంటే మేల్, అక్కడితో అయిపోయింది. టాయిలెట్స్కి వెళ్తే జెంట్స్ అంతవరకే. కానీ నువ్వు ఎప్పుడు చెప్పవు. అట్లా కాకుండా నేను ధ్యాని డౌట్ ఉంది. నేను చాలా హ్యాపీగా ఉన్నా డౌట్ ఉంది ఇక్కడ. నిజంగా నువ్వు హ్యాపీగా ఉంటే అది చర్చించబడదు. అవసరం కోసం ఎప్పుడన్నా కాంటెక్స్ట్ వచ్చింది, ఎస్ ఐఎమ్ హ్యాపీ, అయిపోయింది, బాధ కథం. అది ఊరికి అంటే ఇంగ్లీష్లో బ్రాగింగ్ అబౌట్ అంటారు. అంటే నువ్వు చెప్పి పక్కోళ్ళని బుర్ర తినవు. సో తెలిస్తే ఇప్పుడు మూడో స్థితి శారీరకంగాను మానసికంగాను, వెన్ యూ నో దెన్ యూ ఆర్ డన్. ఇంకా లేదు అంటే చెప్పేవాళ్ళు లేడు, కర్త లేడు. ఒకసారి ఇలా జరిగిందంట ఇక్కడ బర్మాలో. ఒక ఫేమస్ సైంటిస్టు, అతని కోరిక ప్రశాంతంగా బతకాలని, కానీ వాళ్ళ ఫాదర్ ప్రోద్బలం వల్ల సైంటిస్ట్ అయ్యాడు. ఇష్టం లేదు తనకి, అయ్యాడు కాబట్టి ఇంకా చేశాడు. కొంతకాలం తర్వాత ప్రొఫెసర్ అయ్యాడు, తర్వాత రీసెర్చ్ స్కాలర్ అయ్యాడు. తర్వాత ఒక అంశాన్ని పట్టుకొని దాన్ని రీసెర్చ్ చేసి ఫైనల్గా బాడీలో లోపట అంటే నీ శరీరాన్ని విభజిస్తూ పోతే ఆ మూలకణం ఏమిటి, దాని స్వభావం ఏమిటి అని తెలుసుకునే ప్రయోగం చేశాడు. దెన్ హీ డిస్కవర్డ్, హీ గాట్ సమ్ నోబెల్ ఆర్ వాట్ ఎవర్ పుస్తకాలు రాశాడు. ఆ తర్వాత తెలిసింది ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా. నేను ఎవరినో సజెస్ట్ చేస్తే ఆ బర్మాలో ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు చాలా ఫేమస్, వెళ్ళు. ఇప్పుడు ఆయన వెళ్ళేసరికి ఒక రాయి మీద గురువు కూర్చొని టీ ఫోన్ ఊపుకుంటూ తాగుతా ఉన్నాడంట. ఈడా గురువు ఇట్లున్నాడు ఏంది అంటే ఎట్లనో ఉండాలి కదా, అంటే మంది మార్బలము లేకపోతే ఒక చిన్న ఆరా, ఏం లేదు, మామూలు అడవిలో కోతుంటుంది చూడు, అట్లున్నాడు, తన పని చేసుకుంటున్నాడు. ఎవరెవరో వస్తున్నారు, కాళ్ళు మొక్కుతున్నారు, పోతున్నారు, జరుగుతుంది. అనిపించింది ఇటు గురువే కాళ్ళు మొక్కుతున్నారు. తర్వాత వెళ్ళి కూర్చున్న తర్వాత ఏమిటి, ఎందుకు వచ్చారు? ప్రశాంతంగా ఉండాలనిపించి వచ్చాను. మరి ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశారు, ముందే రావద్దా? ఇప్పుడు మీరు 60 దాటారు, ఇంతవరకు ఏం చేశారు మీరు అని అడిగాడంట క్యూరియస్గా. అంటే నేను సైన్స్లో ఒక ప్రయోగం చేశాను, అది ఏం ప్రయోగం అది అంటే బాడీలో విభజిస్తూ పోతే దాని మూలకణం ఏమిటి, దాని స్వభావం ఏమిటి తెలుసుకోవాలని నేను ప్రయత్నం చేసిన. దానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుంది? బాడీ వేరే వాళ్ళు చేసినావా, నీ బాడీ చేసినావా? అట్లా కాదండి, అది చాలా లోతైన అధ్యయనం చేస్తేనే తెలుస్తుంది. అట్లేం లేదే, ఒక నిమిషం ఉండని కళ్ళు మూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉండి బాడీలో మూలకండానికి దాని స్వభావం ఇట్లా కనిపిస్తుంది నాకు, అది స్థిరంగా లేదు, అది రకరకాల ఆకారాలు తిరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇంతేనా? నాకైతే అట్లా తెలుస్తున్నాడు. వాడు ఆశ్చర్యపోయాడు, ఇదేరా నాయన ఈ 35 ఏళ్ళు అంతే, ఏముంది నిన్ను చూసుకుంటే తెలిసేదానికి అంత ల్యాబ్ ఎందుకు, పో పని చేసుకో. అసలు వీడికి ఎట్ట తెలుసు? ఎందుకంటే అప్పుడు ఇంకా థియరీ బయటికి రాలేదు, ఇప్పుడు అది వెరీ రిలవెంట్. అప్పుడు అతనికి ఎట్లా తెలుసు? బ్యాఫిల్డ్ అనమాట. అంటే అప్పుడు ఆ గురువు చెప్పాడంట, నాకేం తెలియదయ్యా, నా గురించి నాకు తెలుసు, నా బాడీ ఏమిటి నేను చూస్తున్నాను. ఇప్పుడు అన్నం అరిగిందా లేదా నీకు తెలుస్తా తెలీదా? తన స్కానింగ్ ఎందుకు? తిన్నావు, సాయంత్రం అయింది, అరిగిందో లేదో చెక్ చేసుకొచ్చుకుంటా అంటే అందరు ఏమంటారు, పిచ్చా నీకేమన్నా, అసలు అవసరం లేదు అంటే ఎట్లా తెలుస్తుంది అబ్బా? వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో సమ్వేర్ డౌట్ అనేది ఒకటి వచ్చింది అనుకో, ఆ డౌటే మనిషిని చంపేస్తుంది. సో మనిషి ఆధ్యాత్మికతలో క్లియర్ చేసుకోవాల్సింది ఒక్కటే సంశయం, దేని పట్ల అనేది కాదు, సెల్ఫ్ డౌట్ లేదు. అంటే మనిషి పట్ల లేదు, ఎదురుగున్న వస్తువు పట్ల లేదు, నీ మీద నీకు కూడా లేదు. ఎక్కడ డౌట్ లేదో అక్కడ ఒక్కటి ఖచ్చితంగా వస్తుంది. ఏందో తెలుసా? ఫ్లో, ఓ ప్రవాహం, సీమ్లెస్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఇప్పుడు నువ్వన్న పొజిటివ్నెస్, దానికి మూలంలో డౌటే ఉంది. నువ్వు సరిగ్గా వెళితే సంశయమే
నీ అన్ని పరిశాలకు కారణం. డౌటే. ఇప్పుడు నాకు తెలిసిన ఒక యూట్యూబ్ ఫ్రెండ్ మీద వాళ్ళ ఆవిడకి డౌట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎట్టుందో చూడు. మంచిగా షర్ట్ వేసుకుని పోతున్నావు, ఎవరి కోసం మంచిగా తయారైపోతున్నావు అంటదంట. చూడకు బట్టలు వేసుకొని పో. డిస్టర్బ్ అయ్యాడా? ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే ఎవరిని నమ్మిస్తారండి? ఇట్లా నువ్వు ఇంటికి వచ్చినంత మాత్రం నీ గురించి నాకు తెలియదా? లేట్ వస్తే ఇంకా నేను అట్లా అన్నా అని నువ్వు లేటే వస్తావులే, ఏడాది తిరిగి వచ్చినావు. నీ అమ్మ నీతో మాట్లాడి వేస్ట్. అట్లా కిటికీలకి వెళ్ళి చూస్తే ఎప్పుడు ఈ కిటికీలకి వెళ్ళి ఎందుకు చూస్తావు, ఆ మీద ఎందుకు చూస్తావు? మన ఇంట్లో 6 కిటికీలు ఉన్నాయి, వేరే కిటికీలు ఎందుకో చూడవు. సో ఆయన వచ్చి నన్ను అడిగాడు ఏం చేయాలని. వీలైతే పడుకున్నప్పుడు ఖాళీ రగొట్టు, సరదాగా చెప్పాను. అంటే చేయకు, మన సినిమాలు చెప్తారు కదా ఈ స్టంట్స్ ఇంటి దగ్గర ట్రై, ఊరికే జోక్. అంటే ప్రపంచంలో క్రైమ్ అంటూ లేకపోతే నిజంగా బుర్ర తినేవాడిని భరించే మన అవసరం మనకు లేదు, నాట్ నెసెసరీ. కానీ ఏం చేస్తాం? సో మన ఇంట్లో వాడే మనకు పక్కలో బల్లెం అయిపోయింది అనుకో, ఇంట్లో ఎవరితో ఎక్కువసేపు ఉంటావో వాడు మెల్లగా శత్రువుగా మారబోతున్నాడు. గ్రేట్ ఫ్రెండ్ అయిన వాడు గ్రేట్ శత్రువు అవుతాడు, గ్రేట్ ఎనిమి గ్రేట్ ఫ్రెండ్ అవుతాడు. ఇప్పుడు క్రిస్టియానికి ఆధారం ఎవరు తెలుసా? చర్చ్ వచ్చిందా? చర్చ్ జీసస్ పెట్టాడా? పెట్టలేదే. ఎందుకంటే చర్చ్ పెట్టకముందే ఆయన క్రూసిఫై అయ్యాడు. మరి చర్చ్ ఎవరు పెట్టారు? జీసస్ ప్రసంగాల్ని విని దాన్ని విపరీతంగా వ్యతిరేకించిన ఒక వ్యక్తుడు, అతని పేరు పౌల్. సో he was against Jesus vehemently, he was against. అయితే జీసస్ అంతా తప్పు, ఇతని ప్రవచనాలు తప్పు అని నిర్ధారణ చేసుకున్న వ్యక్తి ఒకరోజు హఠాత్తుగా ఆ ఊరు వచ్చాడు. ఆ ఊరు వచ్చినప్పుడు చూశాడు జీసస్ని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. ఆ టైంలో జీసస్ లోపల ఎలాంటి ద్వేషం కానీ ఏమీ లేదట. అది చూశాడు. చూసి ఆ క్షణమే జీసస్ గ్రేటెస్ట్ ఫాలోవర్గా మారిపోయాడు. ఈ వ్యక్తి కరెక్టే అంటే విపరీతంగా విమర్శించిన వాడు విపరీతంగా భక్తుడైపోయాడు. అంటే జీసస్ మరణించిన తర్వాత జీసస్ స్మరణ కోసం ఒక గది కట్టాడు, అది చర్చ్ అయింది. ఆ పోప్ పరంపరనే పోప్ జాన్ పాల్ అయింది. అంటే ఒక ట్రెడిషన్కి అసలు అక్కడున్న చాలామంది భక్తులు ఎవరో ఒకరు చేయాలి. వాళ్ళు ఎవరు 100% నమ్మలేదు కాబట్టి 100% వాళ్ళు చేయలేదు. ఇతను 100% ద్వేషించాడు, 100% తిరిగి ప్రేమించాడు. ఒకప్పుడు అసలు సో ఈ రెండు డేంజరే. అంటే అతి ఎక్కడైనా వద్దు. సో నువ్వు 100% మనుషులను నమ్మడానికి లేవు, నువ్వు 100% జీవించు, మిగతాదంతా నీకు సంబంధం లేదు. అంటే నువ్వు అనుకున్నట్టు ఎప్పుడు మనుషులు ఉండరు, నువ్వు అనుకున్నట్టు వాతావరణం ఉండదు. ఇప్పుడు అనుకో ఎండ బాగుంది, మెల్లగా చల్లబడుతుంది, బాగా చల్లగా ఉన్నప్పుడు అబ్బాయి ఎంత హాయిగా ఉందని వర్షం వస్తుంది. సో ప్రకృతి నియమంలోనే కన్సిస్టెన్సీ లేదు. కానీ ఈ కన్సిస్టెన్సీ లేని ఒక తత్వం వెనుక ఒక నెవర్ ఎండింగ్ హార్మనీ ఉంది, ఒక సామరస్యం ఉంది. అంటే ఇదంతా పిచ్చి 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 పిచ్చుకుంటూ మళ్ళీ కరెక్ట్గా 3 monthsకి ఎండాకాలం వస్తుంది. మళ్ళీ అంటే అది మారట్లే, అంటే కోర్ మారట్లే. గాలి వెలుతురు లేకపోతే ఉరుములు మెరుపులు ఇవన్నీ రావచ్చు పోవచ్చు, ఇవి కన్సిస్టెంట్ ఉండవు. కానీ కోర్ కన్సిస్టెంట్ ఉంటుంది. అట్లనే నా చేతులు కన్సిస్టెంట్ ఉండకపోవచ్చు, నా యొక్క నడక కన్సిస్టెంట్ ఉండకపోవచ్చు, నేను వేసే పెయింటింగ్ కన్సిస్టెంట్ ఉండకపోవచ్చు, అది నేచురల్. కానీ నీ లోపల కోర్ మారకుండా చూసుకో, అది స్థిరపరచు. ఆ కోర్ ఏంది? ఏదేమైనా నేను ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతత నా స్వభావం. అండ్ యూ రియలైజ్డ్ ఇట్. నువ్వు బయటికి అరిచినా లేకపోతే కేకలేసినా, ఒకటి వంగబెట్టి గుద్దినా, వంట చేసినా, ఈ కోర్ని పట్టుకొని వదిలిపెట్టకు. సో దీనికే ఒక మంచి కాన్సెప్ట్ ఉంది ఆధ్యాత్మికత. అది చెప్పి ముగిస్తే ఎవడైనా చేసి చూసుకోవచ్చు. ఇది ఎవడికి వాడే చేసుకోవాలి, వేరే వాడు చేయనికి రాదు. అంటే శోభనం కాదు వేరేవాడు చేయడానికి, జోక్. అదొక్కటి వేరేవాడు చేయాలి. అదేంటంటే ఆదిలాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, యోగి. ఆయన ఒక కొత్త ప్రయోగం చేసి రీసెంట్గా మరణించాడు. సో ఆయన దగ్గరికి వెళ్ళిన ఒక వ్యక్తి నాతో చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవరెవరు వస్తారు, అందరూ ఆయన నాన్న అని పిలుస్తారు. వచ్చిన వాళ్ళకి ఏ ధ్యాన పద్ధతి చెప్పాడు, ఏ మెథడాలజీ ఉండదు. సో వచ్చిన వాళ్ళు ఊరికి వచ్చి నాన్నని హక్ చేసుకొని ఊరికి అట్లా కాళ్ళు మొక్కి వీళ్ళైతే కాళ్ళు పిసికి ఏదో చదువుకుంటూ ఉంటాడు, అసలు సంబంధం లేదు. వేరా వచ్చావా, తినిపోయి
వాళ్ళ ఊర్లో నానున్నాడు, వాళ్ళకి ఒరిజినల్ నాన్న. అక్కడ పోవట్లే. ఇక్కడ ఎవరెవరు వస్తారు ఒక పర్టికులర్ టైంలో, నెలలో ఒకసారి, సంవత్సరాలు 2 సార్లు అట్లా లెక్కుంది. ఆ ఇల్లు పెద్దది. వచ్చిన వాళ్ళు ఆ 2 రోజులు 3 రోజులు అంతమంది మధ్యలో ఏకాంతంగా గడుపుతారు. ఇప్పుడు నీకు ఇట్లా ఉన్న అదో మాట్లాడుతుండగా నిద్ర వచ్చింది, అట్లా పడుకుంటాం అంతే. ఇప్పుడు ఈ వ్యక్తి అడిగాడు, అసలు నాన్నగారు మీరు ఏం చేస్తున్నారు అసలు ఇక్కడ, అసలు వాట్ ఈస్ ద కోర్ థింగ్ యు ఆర్ డూయింగ్, అంటే ఈ మనుషులకి నీకు మధ్యన ఏం జరుగుతుంది? అప్పుడు ఆయన చెప్పిన ఒక్క మాట, నిరంతర స్మరణ. జపం కాదు సుమా, స్మరణ. జపంలో రామ రామ రా, ఇది జపం. స్మరణ అంటే మధ్యన ఆధారం ఏమీ లేదు. వాట్ ఈజ్ యువర్ కోర్, దాని పట్ల నిరంతర ఎరుక, ఎప్పుడు పోకుండా చూసుకున్నాం. ఇప్పుడు ఈ మాట నిన్న ఒక వ్యక్తితో చెప్పినప్పుడు అది ఎట్లా సాధ్యమండి అని అడిగింది. నేను చెప్పాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే ఏమనుకోవద్దు, ఎందుకంటే వినేవాళ్ళకి పోయి ఈ ఎగ్జాంపుల్ దొరికిందా అనుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ని పట్టుకోండి, ఆ ఎగ్జాంపుల్ వెనక ముందున్నదో వదిలేయండి, అది చాలా సూటిగా అర్థమవుతుంది. అప్పుడు నేను అడిగాను, ఇప్పుడు మీరు బయట వేసుకున్నారు కదా, అది జారిపోకుండా అన్ని పనులు చేస్తున్నారా లేదా? అదే స్మరణ అంటే. నువ్వు ఆల్వేస్ నీ ముఖం కనిపించిన ఎదుటి వ్యక్తికి ప్రాబ్లం లేదు, నీ అరచేయ కనిపించిన ప్రాబ్లం లేదు, నీ శరీరంలో 3 భాగాలు కనపడడానికి వీల్లేదు, ఎందుకంటే ఎదుటి వ్యక్తిని డిస్టర్బ్ చేస్తుంది. అందులో ఒకటి బ్రెస్ట్, ఒకటి నాభి, మూడవది. ఈ 3 పార్ట్స్ యూ వాంట్ టు హైడ్. ఇది నిరంతరం గుర్తుంటుంది ఒక అమ్మాయికి. అదే మగవాడు ఛాతీ ఓపెన్ చేసి తిరిగినా ఎవరు డిస్టర్బ్ గారు. సినిమాల్లో కూడా మగవాడు ఛాతీలు ఓపెన్ చేసి 6 ప్యాక్స్ చూపిస్తున్నాడు. అదే ఆడవాళ్ళు 6 ప్యాక్ చేస్తుంటే చూపించొద్దంటే తిడతారు మొదలు. దానికి కారణం ఏంది? 6 ప్యాక్ ఎవడు చూడు, అది ప్రాబ్లం. అంటే మనం ఎప్పుడు చూసేది, నేను ఒకసారి ఒక ఫ్రెండ్ అడిగా, పార్ను చూస్తావా అని అడిగితే చూస్తా అన్నాడు. ఇప్పుడు ఇద్దరు నీ ఎదురుగా శృంగారం చేస్తున్నారు, ఇదంతా ఎంక్వైరీ విషయాలు, ఇక్కడ పార్న్ అనే మాట పట్టించుకోవద్దు. శృంగారం చేస్తున్నారు, నువ్వు ఎవరిని చూస్తావు ఇద్దరిట్లో అని అడిగినప్పుడు ఆశ్చర్యపోయాడు. అసలు నీ కళ్ళెదురుగా ఇద్దరు ఉన్నారు, బట్ యువర్ హోల్ ఫోకస్ ఇస్ ఆన్ ద ఉమెన్ బికాజ్ యు ఆర్ ఎ మ్యాన్. ఎదుటి వ్యక్తికి సంబంధం లేదు, వాడు యాబ్సెంట్ అయిపోయాడు ఆల్రెడీ. సో నీ స్మరణ ఒకదాని మీదనే ఉంటుంది. మనం ఎక్స్టర్నల్గా వెళ్ళినప్పుడు అది ఓకే, బట్ ఎవరూ లేరు, మరి దేని మీద స్మరణ ఉండాలి అంటే ప్రశాంతంగా ఉంటే బాగుంది అన్న కొన్ని క్షణాలు నీకు తెలిసే ఉంటాయి. ఏదో టైంలో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు యువర్ ఎట్ పీస్, అది నీకు తెలుసు. ఇంకా దాన్ని వదిలేపెట్టకింగా అది గుర్తుపెట్టుకో. ఆ ప్రశాంతంగా ఉన్నప్పుడు నీవు ఎలా ఉన్నావు, నీ బాడీ ఎలా ఉంది, ఎంత లూజ్ అండ్ న్యాచురల్గా ఉంది, నీ కళ్ళు ఎట్లా ఉన్నాయి, నీ నవ్వు ఎట్లా ఉంది, అది ఒక్కసారి స్కాన్ చేసుకొని ఇంకా అది మర్చిపో. సో చైనా అండ్ జపాన్లో ఒక చిన్న జీవన సూత్రాన్ని ఒక ఎరాలో ఇంప్లిమెంట్ చేసి కొన్ని జనరేషన్స్ బతికాయి, చాలా గొప్ప రిజల్ట్స్ ఉన్నాయి. ఇది ఎవరన్నా మనం కూడా చేయొచ్చు, రూపాయి ఖర్చు లేదు, దీనికి ఆశ్రమాలు ధ్యానాలు అక్కర్నే లేదు. ఇప్పుడు మన పెదాలు కలిసిపోయి ఉండాలి. ఇప్పుడు నీ పెదాలు ఉన్నాయి, జస్ట్ ఇట్లా నువ్వు నవ్వట్లే, పెదాలు ఇట్లా ఓపెన్ చేయి, ఇంకా అది మర్చిపోద్ది. ఇంకా దట్స్ ఆల్. నువ్వు ఏమన్నా చెయ్యి, అది మర్చిపోకు. నవ్ యూ లుక్ ఎట్ ఓషో, నిరంతర స్మరణ ఉంటుంది. అది గొప్పది అవ్వక్కర్లేదు, అంటే నువ్వు చేతిలో దండము రుద్రాక్ష అక్కర్లేదు. నీ శరీరంలో అంటే వేరేది పట్టుకుంటే అది వేరు, అది మళ్ళీ జారిపోతుంది. అట్లా కాకుండా నీలో ఉన్న దాన్నే పట్టుకో, అది ఎప్పటికి ఉంటుంది, ఇంకా సచ్చే వరకు ఉంటుంది. తర్వాత కొందరు ఏం చేశారు, ఒక చిన్న టచ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఆల్వేస్, ఒక చిన్న టచ్, నిరంతర స్మరణ. సో స్మరణ ఉందని ఈ టచ్ అట్లే ఉండి నువ్వు మళ్ళీ కొట్టుకపోవడం కాదు. సో నీ ప్రశాంతత డిస్టర్బ్ అయ్యే సందర్భం వస్తే ప్రశాంతతను పట్టుకో, డిస్టర్బెన్స్ని వదిలే. నీ ప్రశాంతతని దెబ్బతీసి ఒక మాట ఎవడు అన్నాడు, ప్రశాంతతనే పట్టుకో, చూజ్ ప్రశాంతత. జీసస్ సెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రూసిఫిక్షన్ దట్ ఐఎమ్ గివింగ్ గుడ్ 2 ఆప్షన్స్, చూజ్ వన్ అన్నాడు. సో ఈ 2 ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి, చూజ్ వన్, అది నీ డిస్క్రిప్షన్. ఇప్పుడు గొడవ జరుగుతుంది, నీ ప్రశాంతత ఉంది, ఏది పట్టుకుంటావు? ప్రశాంతత పట్టుకుంటే సే సారీ అండ్ మూవ్ ఆన్. అంటే ప్రశాంతత నీకు ముఖ్యమని తెలిసిన రోజు నీకు దాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో తెలుస్తుంది.
అంటే కాకుండా నీలో ఉన్న ఏ కోరు నీకు తెలియదు, దానివల్ల కొట్టుకుపోతూ ఉంటావు. అంటే చెట్టుకు నుంచి తెగిపోయిన ఒక ఆకు గాలి కొట్టుకుపోయినట్టు మనిషి కొట్టుకుపోతున్నాడు. వాడు ఎటు పోతలేడు. ఊరికే అలజడి, ఊరికే కోపం, ఊరికే పొజిటివ్నెస్, హఠాత్తుగా ఆనందం. బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది చూడు, నాకు అది గుర్తొచ్చింది. ఇది విపరీతమైన ఆవేశం అంటే అట్లా అన్ని ఫ్లక్చువేషన్స్ ఉండవు హ్యూమన్ లైఫ్లో. ఎప్పుడైతే నువ్వు ప్రశాంతతను పట్టుకొని లేదా నీ బ్రీత్ని పట్టుకొని, ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అనేది నిరంతర స్మరణకు సంబంధించిన పద్ధతి. ఇటు నథింగ్ టు డు విత్ ఎన్లైటన్మెంట్. కూర్చొని చేయడం కాదు, ఎక్కడున్నా అది నువ్వు ప్రత్యేకంగా చేస్తున్నావు అంటే నీకు ఇంకా చిక్కలేదు అది. ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ స్పెషల్గా స్టీరింగ్ పట్టుకొని చేస్తున్నావు అనుకో, ఇంకా నీకు డ్రైవింగ్ రాదని. డ్రైవింగ్ వస్తే ఒక్క వేలు కొన చాలు, కారు కంట్రోల్ అవుతుంది. నువ్వు పక్క పాట పాడుతూ, ఫోన్ మాట్లాడుతూ, పక్కన ఉన్న భార్యతో మాట్లాడుతూ యూ కెన్ సేఫ్లీ డ్రైవ్. కానీ ఎప్పుడు మర్చిపోవు, రోడ్డు నుంచి కళ్ళు పక్కకు తిప్పవు, నిరంతర స్మరణ. అదొక్కటి చెయ్యి, రోడ్డుని చూస్తూ ఉండు, మిగతాది ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నువ్వు మిగతావన్నీ చేస్తున్నావు కానీ రోడ్డు దిగ్గు కాకుండా కిందికి చూస్తేవి, అవుట్. సో స్మరణ అనేది ఎప్పుడైతే పోతుందో ఆ క్షణమే మాయ ఎంటర్ అవుతుంది. అంటే నీ లోపలికి రోగం ఎప్పుడు వస్తుంది అంటే అనారోగ్యం ఎప్పుడు వస్తుంది? స్మరణ పోయింది ఆహారం మీద, హఠాత్తుగా నువ్వు గడ్డి తిన్నావు, వచ్చేసింది అన్నారు. హిందూ పేపరు 15 రూపాయలు పెట్టుకున్నా, వేస్ట్ ఎట్లా చేస్తామని పచ్చడి నంచుకొని తింటివి, పోయింది స్మరణ వల్ల. సో స్మరణ ఏం తినాలో తెలుసు, అది జ్ఞప్తికి ఉంది ఆల్వేస్. ఇది ఇనిషియల్గా ఇలా ఉంటుంది. రాను రాను ఆ స్మరణ అనేది నీ స్వభావంగా మారుతుంది. అక్కడ రమణ మహర్షి ఇంకా గుర్తుపెట్టుకునేది లేదు, అది నువ్వే. ఎంతమంది తిట్టినా ఎలా చూసా, ఓకే అయిపోయిందా కోపం, అలాగా సరే. సో బుద్ధుడు జీవితంలో ఇలాంటి ఒక స్టోరీ చెప్పారు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు, ఏ ఊరు వెళ్ళిందా బుద్ధుడు భక్తులుగా మారిపోతున్నారు, శిష్యులుగా మారిపోతున్నారు, ఊర్లే బౌద్ధిస్టులు అయిపోతున్నారు. సో ఆ టైంలో ఒక బ్రాహ్మణులు ఉన్న ఊరిలో ఈ విషయం తెలిసింది. అక్కడున్న చీఫ్ టెన్ అంటే విలేజ్ పెద్ద ఒక హుకుం జారీ చేశాడు, వెన్ దట్ ఫెలో కమ్స్ అలో చేయదు లోపలికి, మీరంతా నాతో ఉన్నారా? ఎస్ సార్ అని, నన్ను దేవర్ రెడీ. ఆ రోజు రానే వచ్చింది కథ కాబట్టి తొందర వచ్చేసింది అది. బుద్ధుడు వచ్చాడు, పొలిమేరలో అడ్డం పెట్టారు కట్టే. ఏమిటిది అని అడిగాడు. సో ఇది మీరు మా ఊర్లోకి రావడానికి వీల్లేదు, మీ ఊర్లో రాము మేము, మీ ఊరి గుండా వెళుతున్నాం అంటే నో, మీరు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళంతా మీరు మనసు మార్చి మీ యొక్క వేషధారణతోటి మీ అవన్నీ మేకవన్నీ పులిన వేషాలు మాకొద్దు, మా సంస్కృతి వేరే, మా సాంప్రదాయం వేరే, మా కల్చర్ వేరే, మీరు రావద్దన్నారు. అసలు నేను మాట్లాడను, అట్లా నడుస్తూ వెళుతా అంతే. అయినా నో అని, ఇదేం మీ అబ్బ సొత్తు కాదు, నేను పోతున్నా అన్నాడు అంతే. అనగానే ఇట్లా కట్టె తీయబోయాడు. దాంతో అందులో ఒక 10% 20% చాలా కోపం వచ్చేసింది. అరే లంబడి కొడుక చెప్తే అర్థం కాదా, అది మా ఊరు రాని, అది కోపడ్డారు. అప్పుడు బుద్ధిస్ట్ మాంగ్స్ కొందరు డిస్టర్బ్ అయ్యారు. అసలు ఆయన నిర్దోషి, అసలు మీ జోలికి రాలే, అట్లాంటి వాడు మీద ఎట్లా అంటే బుద్ధుడు తిట్టని. దేనికంటే ఒక విషయంతో చెప్పాడంట, ఏమన్నా నాలో డిస్టర్బెన్స్ ఉందా చూస్తున్నా తిట్టడం వల్ల, లెట్ సార్ కంటిన్యూ చేయండి, నాకేమి తగలట్లేదు, తద్వారా నేను లిబరేట్ అయినట్టు తెలుస్తుంది, మీరు కంటిన్యూ చేయండి. అనగానే వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది. తిడితే తగలదు కానీ కొడితే మరాబర్ తగులుతుంది అని వచ్చి దాడి చేశారంట. పడ్డ దెబ్బ అడ్డం పడ్డాడు. దాంతో అక్కడున్న ఒక 60-70% ఆఫ్ పీపుల్ కనిపించింది చాలా తప్పిది, అసలు ఆయన మనకేం బోధన చేస్తా అని లేదు, మన ఊర్లో బస చేస్తా అని లేదు, మన దారి గుండా పోతా అన్నాడు, ఇదే దారి, అటుపక్క ఇటుపక్క అంతా అడివి ఉంది, మనమే అడ్డుపడితే మనమే తిడితే, ఆయన తిడితే కూడా చూశాడు. స్టార్ట్ అయింది బుద్ధుడి ఇంపాక్ట్. మీరు పక్కకి జరగండి, పాపం ఆయన రక్తం పడుతున్న బుద్ధుని తీసుకెళ్ళి ఓ చెట్టు కింద కూర్చోబెట్టిన తర్వాత, మీరు ఏమి చేయక్కర్లే, మీరు ఏ బోధన కూడా చేయొద్దు, మా ఊర్లో అవన్నీ పడవు, కానీ రెస్ట్ తీసుకుని మంచిగా నాకనే పోండి అని ఎవరో లేడీస్ కొందరు నిర్ణయించుకున్నారు. మీ సావు మీరు చావండి, ఇక్కడ ప్రీచింగ్ చేస్తే మాత్రం ఒక్కొక్కడ తలలు పగులుతాయని సినిమా టైంలో బుద్ధుడు ఏం మాట్లాడలేదు, రెస్ట్ తీసుకున్నాడు. అదంతా ఒక 10 days అదే వనంలో ఉన్నాడు. అసలు బుద్ధుడి నిశ్శబ్దము, బుద్ధుడి యొక్క ప్రశాంతత ఇవన్నీ చూసి నెక్స్ట్ బుద్ధుడు లేచి వెళ్ళిపోతుంటే ఇది బాగుందని ఊర్లో అందరూ పోయారంట, ఆ విలేజ్ ఓనర్ తప్ప.
సో నీవు ప్రశాంతత అనేది కంటేజియస్, ఒక వైరస్ కంటే అతి ప్రమాదకారి మనిషి యొక్క జ్ఞానోదయం. అందుకే ఆ స్థితిలో ఉన్నవాడు విపరీతంగా ఆకర్షిస్తాడు, అట్లాగే విపరీతంగా ద్వేషించబడతాడు కూడా. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ స్టేట్స్ అవి మనిషి కోరుకుంటున్నాడు, ఎనివి వస్తుంది. సో నిరంతర స్మరణ, నీ స్వభావం ఏమిటో అది ఫిగర్ అవుట్ చేయి, ఇంకా అది మర్చిపోకు. మర్చిపోకుండా కొంతకాలం ఉన్నవా అది నీ బ్లడ్ అండ్ మ్యారోలో చక్కగా కలిసిపోతుంది. అలాగే ఓకే అంటే యు ఆర్ ఆల్వేస్ ఎట్ ఈజ్. ఇప్పుడు నిరంతర స్మరణ వచ్చింది, నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. వాట్ నెక్స్ట్ అనేది వస్తుంది, చేయని వాడికి వస్తుంది వాట్ నెక్స్ట్. మనకి ఇంకేం లేదు. ఒకవేళ అది నిజంగా ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు నీకున్న సమయము, నీకున్న ఎనర్జీ, ఆ సమయాన్ని ఆ శరీరం మనసుతో ఏం చేయాలో అవి చేస్తావు. ఏమీ లేని రోజుల్లో నిన్ననే ఒక వ్యక్తి అడిగాడు, మరి రమణ మహర్షి ఏమి చేయలేదు కదండి అంటే ఊరికే అట్లా కూర్చున్నాడంటే అది నువ్వు అంతవరకు చూసావు, ఫోటో చూస్తే అట్లే ఉన్నాడు అనుకున్నావు. రమణ మహర్షి సాహిత్యం చదివితే రమణ మహర్షి యవ్వనంలో చాలా పనులు చేశాడు. ఆయన కూడా కర్మయోగే, తిని పడుకోలేదు, అందరికి వంట చేసి పెట్టాడు. కిచెన్ తన ఆధీనంలోనే 10-15 ఏళ్ళు ఉన్నది. కిచెన్లోకి ఎవరు రానిచ్చేవాడుగా, అందరికి తనే వంట చేసి పెట్టేవాడు. తర్వాత కొబ్బరి చిప్పలన్నీ ఏరుకొచ్చి గిన్నెలు తయారు చేసి మన కప్పులు తయారు చేసేవాడు. ఇతను చేయగానే అందరు అదే చేస్తున్నారు, దాంతో కప్పులు ఎక్కువైపోయినాయి. అందుకే అది మానేసి ఎక్కడెక్కడ అడవిలో తిరిగి ఇస్త్రాకులు తెచ్చి కుడితే అందరు ఇస్త్రాకులు కుట్టేటోళ్ళు, అది అయిపోయింది. ఆయన ఏం చేస్తే అది కాపీ చేయడమే. తర్వాత ఆయన అంటే అందరూ అంటున్నారు. అందుకని ఏం చేశాడు, తన ప్రమేయం లేకుండా అంతా జరుగుతుంది. చెప్పిన మూర్ఖులు వినరు కాబట్టి ఇట్లా. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ ఇది చెప్పి ముగిస్తా. అంటే రమణ మహర్షి వైఖరి చాలా కటువు మనిషి. అంటే కటువు అంటే స్పష్టంగా చెప్పడం, ఇక నిన్ను అనవసరం కన్విన్స్ అట్లా చేయడు, చెప్పి వెళ్ళిపోతాడు అంతే. అట్లా ఉండాలి మనిషి. మనం మన దగ్గర వాళ్ళు అనుకున్నాం వాళ్ళ వల్ల మనకేమైనా ప్రాబ్లం వస్తుందేమని మనం కన్విన్సింగ్లో వాటిలో వీటిలో పడతాం. అవి అక్కర్లేదు. ఇనిషియల్గా ఒక 2 రోజులు 3 రోజులు 3 నెలలు 6 నెలలు నేను ఫైనల్గా డిక్లేర్ చేయి, బాత్ ఖతం హోగా. అంటే నేను టెస్ట్ చేసినా చెప్పి ఇంతకంటే లేదు ఇంకా. అదే డిక్లేర్ చేస్తురా, ఉంటే ఉంటారు, పిక్తారు, అది వాళ్ళ ఛాయిస్. సో రమణ మహర్షి ఇట్లా నిద్ర లేచి కూర్చొని ఎర్లీ మార్నింగ్ 3కి 4కి ఆ టెక్నాలజీ లేదు, తొందర పడుకునేవాళ్ళు, తొందర లేచేవాళ్ళు. ఇట్లా తెల్ల వాడుతుంటే అందరు చుట్టుపక్కల కూర్చొని మౌనంగా ఉండేవాళ్ళు. సో అట్లా ఎర్లీ మార్నింగ్ అట్లా కొండ మీదకి అట్లా పోయి వచ్చేలోపు ఒక ఆవిడ కాఫీ తీసుకొచ్చింది. ఆ తర్వాత కాఫీ అందరికి ఇవ్వాలి, లేదండి మీరంటే నాకు ఇష్టం అందుకే మీకు తెచ్చాను, అలా కుదరదు, ఇక్కడ సమత్వం ఉంది. తెస్తే అందరికీ తీసుకురా, లేకపోతే తీసుకురావద్దు. అందరికి అనగానే పడిన సో అనుకున్నది సరే, ఫ్రెండ్స్ అంతా 2-3 కలుసుకొని ఏదేమైనా తెద్దాం పట్టు. తర్వాత ఈరోజు కాఫీ రమణ మహర్షి ఇట్లా కూర్చున్నాడు, కాఫీ వచ్చింది, ఇలా కూర్చున్నాడు, కాఫీ వచ్చింది, కూర్చున్నాడు, కాఫీ వచ్చింది. ఒకరోజు ఇట్లా ఒక 3-4 మంత్స్ గడిచిన తర్వాత కాఫీ రాలేదు. రమణ మహర్షి చూసాంటే కాఫీ ఏది ఆబ్వియస్గా అటాచ్మెంట్ ఏమీ లేదు, రోజు ఒకటి జరుగుతుంది, అది రాలేదు. అనగానే ఎవరైతే కాఫీ తెచ్చి ఆవిడ ఉందో ఈరోజు పాలు లేవండి అన్నదంట. మరి నెక్స్ట్ డే కాఫీ తీసుకొస్తే తీసుకోలేదు ఇంకా. అంటే ఒకటి చేస్తే లైఫ్ అంతా చేయగలిగితే చెయ్యి, నువ్వు కారణాలు చెప్పొద్దు ఇంకా. తద్వారా నా మైండ్ అనవసరంగా నీ యొక్క యాక్ట్లో ఇరుక్కుంటుంది. సో నేను నిన్ను విముక్తి చేస్తున్నాను, నీ కాఫీ నాకొద్దు ఇంకా అంతే. ఇంకా తర్వాత కాఫీ తాగలే. అందరు అనుకున్నారు, ఆమె అనుకున్నదంట స్వామికి నానంటే కోపం వచ్చింది కాబట్టి కాఫీ వద్దు, ఇది మనిషి వైఖరి. ఆ తర్వాత కొంత రోజుల తర్వాత వెళ్ళి నా మీద మీకు కోపం వచ్చింది అంటే అట్లేం లేదు, కాఫీ చేసుకురాబో తాగుతానంట. అట్లేం లేదు, నేను ఫ్రీ అయిపోయిన కాఫీ నుంచి డిపెండెంట్గా ఉండి తాగొద్దు కాఫీ, తాగాలనిపిస్తే తాగాలి. సో నేను ఆ 3-4 నెలల్లో ఐ బికేమ్ లిటిల్ డిపెండెంట్. అంటే రాగానే కాఫీ కోసం చూసేవాడిని. రోజు వస్తుంది, ఇప్పుడు రోజు సూర్యుడు వస్తుంది, ఎవరో రాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అంతే తప్ప నీ మీద ఏం కోపం. ఇంకొక చిన్న సంఘటన అంటే స్మరణ. సో నిర్ణయాలు తీసుకోవడం, దానికి స్టిక్ అయి ఉండడం తప్ప ఇది వేరే వాళ్ళకి సంబంధం. వేరే వాళ్ళకి ఇక్కడ భాషను ఇస్తలేడు, సలహాలు ఇస్తలేడు. నన్ను నేను సరి చేసుకునే అవకాశం నాకు ఎప్పుడు ఉండాలి. వేరే వాళ్ళని సరి చేసి పనులు పడ్డాం అనుకో, దానికి ఎండు లేదు ఇంకా. ఇంకొకసారి అందరికీ మజ్జిగ పోసి నాకు పెరిగేసిందంట కావిడ. ఇట్లా చూసానంట. అంటే ఏమిటిదంటే మీరంటే నాకు ఇష్టము, అందుకే ప్రత్యేకంగా తీసుకొచ్చిన గడ్డ పెరుగు అనగానే లేచి వెళ్ళిపోయినట్ట.
ఇంతే ఇంతే. ఆయన ఎప్పుడు ఎవరిది చూడ్డు, మళ్ళీ సంజాయిషులు చెప్పుకోవడము చర్చించడం ఏమి ఉండదు. నెక్స్ట్ టైం నుంచి మజ్జిగ వస్తుంటే వద్దన్నాడు. ఈ స్టాప్ టేకింగ్ మజ్జిగ. తర్వాత ఒక 1 month 2 months 3 months 4 months అయింది, మజ్జిగ తీసుకోవట్లే. అందరు ఏమి దిక్కు వింతగా చూస్తున్నారు, నువ్వు గడ్డ పరిగేసినందుకు రమణ మహర్షి నీళ్ళ మధ్య కూడా తినకుండా అయిపోయాడు. లోపట్లో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఆశ్రమ కార్యనిర్వహణాధికారి వచ్చి వాటిని పెట్టి ఎవడేమన్నా నిన్ను గడ్డ పెరుగు తీస్తే అందరు దేవాలని తెలియదు, ఆయన సమత్వం ప్రాక్టీస్ తెలియదే. అదే రామా నేను ఏదో తెచ్చాను కానీ ఆయన మానేసడం నేనేమనుకున్నా. సో నేను వెళ్ళి ఆయనకు క్షమాపణ కోరుతా, మజ్జిగ తినమని ప్రాధాయపడతా అన్న తర్వాత కూర్చున్నప్పుడు బోర్ని ఏడ్చిందంట. ఏమైంది తల్లి ఏడుస్తున్నావు? ఇట్లా మజ్జిగ అంటే మజ్జిగ ఏమిటి అంటే అది అప్పుడు ఎప్పుడు నాకు గుర్తే లేదే, ఆ మజ్జిగ మానేశాను నీకేం సంబంధం? ఆ రోజు గడ్డ పెరిగే అది ఓకే, నెక్స్ట్ డే నుంచి మజ్జిగ వేసుకోకపోవడానికి కారణం నువ్వు కాదు. నాకు కొంచెం మజ్జిగ వద్దనిపించి నేను తినడం లేదు, అది నువ్వెందుకు తీసుకున్నావు? ఇప్పుడు బాగానే ఉన్నా, తీసుకురండి మజ్జిగ వేసుకుంటాను ఏముంది అన్నాడు. నీకు సంబంధమే లేదు. నా ఆటోబయోగ్రఫీలో ఒక చాప్టర్ రాసిన చిన్న పారాగ్రాఫ్, అంటే ఇట్ సమ్స్ ఇట్ ఆల్. అదేంది, ఇప్పుడు నాకు ఒక వ్యక్తి చూసి చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది, ఆ వ్యక్తిని చూసి నేను చాలా మారాను, కానీ ఆ విషయం అతనికి తెలియకపోవచ్చు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు ఒకరిని చూసి మారినంత మాత్రం వాడు కావాలని ఏదో చేస్తే నువ్వు మారవు అంతే. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీ వల్ల ఇదంతా ఏమో నాకేం తెలుసు, నాకేం సంబంధం, అతను మారాడు, అతనిలో ఆ శక్తి ఉంది, మారాడు అంతే, అక్కడితో పోయింది. సో ఏదేమైనా నేను ఇప్పుడు నా జీవితానికి ఆధారభూతమైంది నిరంతర స్మరణ నా స్వభావం. ఇప్పుడు అదేంది, నేను చేసే పనిని ఎప్పుడు మర్చిపోను, ఏదేమైనా మర్చిపోను. దాంట్లో యూట్యూబ్ కూడా ఒక భాగం. వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఇంకా అల్టిమేట్ డెత్, ఇంకా అల్టిమేట్ భూకంపం, ఇంకా అంతకంటే అల్టిమేట్స్ ఏముంటాయి? అవి జరిగినా కూడా ఆపను. ఒక్కటి జరిగితే ఆగొచ్చు, అదేమిటి, ఇంటర్నెట్ డిసప్పియర్ అయిపోతే ఐ మే నాట్ అప్లోడ్, కానీ అప్పుడు కూడా రికార్డ్ చేస్తా, అది ఖచ్చితంగా. రికార్డింగ్ ఆప్షన్ కూడా లేని ఫోన్లలో వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు 5 నిమిషాలు మాట్లాడతా పక్కన ఉంటే. సో దట్ వర్క్ షుడ్ కంటిన్యూ. ఏది ఏమైనా నువ్వు చేయాల్సింది ఆ జ్ఞప్తికి తెచ్చుకొని అది నీ స్వభావంగా మార్చేసుకుంటే నీ ఆత్మజ్ఞానం అని ఎవడైతే అన్వేషిస్తున్నాడో దాని యొక్క కీ ఇక్కడ ఉందన్నట్టు. సో నిరంతర స్మరణలో దాని యొక్క తాళం చెవి ఉంది. ఇది ఎవరైనా ఇప్పుడు దీంట్లో ఎక్కడ పద్ధతి లేదుగా, మెథడ్ లేదు కాబట్టి టైం లేదు కాబట్టి గురువు అక్కర్లే, ఆశ్రమం అక్కర్లే. ఇది నిరంతర స్మరణ. నీకు ఏదైతే ఉందో అత్యంత నచ్చిన క్వాలిటీ నీలో, దాన్ని పట్టుకొని ఇంకా సర్వాన్ని పక్కన పెట్టు. పాజిటివ్నెస్ పోతుంది, సెల్ఫ్ డౌట్ పోతుంది, కోపం పోతుంది. బికాజ్ అత్యంత ముఖ్యమైన దాన్ని పట్టుకున్నాం. ఇందని ఈ ఎగ్జాంపుల్ కూడా ఒకటి ఇచ్చున్నాను, తను రూఢిపరిచింది, నాకు అర్థమైందండి, ఐ రిమెంబర్ ఇట్ అన్నది. ఏమర్థమైంది, ఇప్పుడు మీ చేతిలో పర్స్ ఉంది, ఆ పర్సులో గోల్డ్ రింగ్ ఉంది. పెళ్ళికి పోయినా మెట్రో ఎక్కినా మీ దృష్టి అంతా గోల్డ్ రింగ్ మీద ఉంటుందా ఉండదా? అదే స్మరణ అంటే. ఇప్పుడు గోల్డ్ రింగ్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవడం కాకుండా ఆ గోల్డ్ రింగ్ ప్లేస్లో మీ యొక్క స్వభావాన్ని పెట్టండి. నిరంతర స్మరణ అనేది మనిషిని అన్నిటి నుంచి విముక్తి చేస్తుంది. దిస్ ఈజ్ రియల్ మీనింగ్ ఆఫ్ డిటాచ్మెంట్. నువ్వు ఒక్కదానివే ఉన్నావు భూమి మీద, ఇంకెవరు లేరు, నీవు తప్ప నీకెవరు తెలియదు. మిగతా వాళ్ళని వచ్చిపోతుంటారు. ఎవరన్నా వచ్చిన వాడు డిస్టర్బ్ చేశాడు, నువ్వు డిస్టర్బ్ కాదు. నిన్న నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు నైట్, కాంత్ గారు నేను చిన్నప్పటి నుంచి చాలా మోసపోయాను అది ఇదని చెప్పాడు. విషయం ఏమిటి అని అడిగా. అతను అన్నాడు, ఇంతకు మిమ్మల్ని ఎవరన్నా మోసం చేశారా? చాలామంది మోసం చేశారు కానీ నేను మోసపోలేదన్న. మోసం చేసినంత మాత్రం నేను మోసపోవడం ఏమిటి? సో మోసపోవడం అనేది నీకు సంబంధించింది. మోసం చేసేవాడు చేయని, అబద్ధం చెప్పేవాడు చెప్పని, వాడితో నీకేం సంబంధం? వాడు మోసం చేసినప్పటికీ నేను మోసపోలేదు, నేను ఎరుకలోనే ఉన్నా. తెలిసే కావాలని వాడికి సహాయం చేశాను, అది మోసం కాదు. ఐ రెస్పెక్ట్ హ్యూమన్. ఇప్పుడు చాలామంది మతాలకు సంబంధించిన వాళ్ళకి ఒక చిన్న వర్డ్ ఉంటుంది, వర్జిన్ మేరీ. సో వర్జినిటీ అనేది ఓన్లీ శరీరానికే ఉండదు, మనసుకు కూడా ఉంటుంది. సో నీ వర్జినిటీ ఫిజికల్గా ఒకసారి పోతే మళ్ళీ రాకపోవచ్చు. నిరంతరం వర్జినిటీలో ఉండడము
ఆధ్యాత్మిక యొక్క ప్రయాణం అనమాట. యు ఆర్ ఆల్వేస్ వర్జిన్ ఇన్ సైకలాజికల్. ఆ నిరంతర వర్జినిటీని నిరంతర స్మరణ. నువ్వు మనసులో ఎప్పుడు కన్యగుండు మరణించే వరకు, అది మర్చిపోకు. నీ ఫిజికల్ రియాలిటీలో నీ కన్యత్వం పోవచ్చు, లేదా ఒక మగవాడి యొక్క దాన్ని ఏమంటారు మరి, మగత్వం అనాలేమో మరి, అది పోవచ్చు, దానికి పదాలు లేవు. నిన్న నైట్ ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తే అడిగితే ఆమె నిజంగా ఆశ్చర్యపోయింది. ఒక అమ్మాయి పెద్ద మనిషి అయితే తెలుసు, ఫంక్షన్ చేస్తారు, మరి నీకు తెలుసా ఇప్పుడు పెద్ద మనిషి అయిపోయా అని అడిగాను ఆ అబ్బాయిని. అట్లా ఆలోచనలు పడ్డాడు. అంటే నాకు అది తర్వాత దీనికి జవాబు ఒక టీచర్ నాకు ఇచ్చాడు, చాలా బాగా స్పాంటేనియస్, నిజమేంటో నాకైతే మస్తు నచ్చింది. ఇదే అన్నప్పుడు నేను ఎప్పుడు పెద్ద మనిషి అయినా నాకు తెలుసు అన్నాడు. ఎప్పుడంటే షోలే సినిమా చూస్తున్నప్పుడు మెహబూబా మెహబూబా అని పాట వచ్చింది, అప్పుడు అయ్యాను పెద్ద మనిషి అన్నాడు. నాకు అర్థమైంది అది. సో అట్లా మగవాడు పెద్ద మనిషిని ఎప్పుడు ఫంక్షన్ చేసింటే మనకు గుర్తుండేది. సో అందుకని ఆడవాళ్ళకు సంబంధించిన కొన్ని విషయాల్ని మనం స్పెషల్గా చూస్తున్నాం. ఇది బయట సైడ్ వాళ్ళు చేసేది, అవుట్ సైడ్ అట్లా కాకుండా నీలో ఉన్న ఒక మూలతత్వాన్ని నువ్వు గనక గుర్తుపెట్టుకుంటే అన్నీ పడిపోతాయి. ఇంకా పొజిటివ్నెస్ లేదు, బాధ లేదు, ఏది లేదు. నీలో ఉన్నది ఏదో దొరికించుకో, దానికి ఎక్కువ టైం పట్టదు, మ్యాక్సిమం 3 days. లేదా ఈ 3 daysలో ఏదో ఒక మూమెంట్ ఉంటుంది. దీనికి ఒక చిన్న టెక్నిక్ చెప్పనా? నిద్ర లేచినప్పుడు నీ స్థితి ఎట్లుంటుంది, ఆ ఫస్ట్ మినిట్ దాన్ని మర్చిపో, అది నీ స్వభావం, దాన్ని గుర్తుపెట్టుకో. ఇంకా అది ఎప్పుడు మర్చిపోకు. ఇంకా నిద్ర లేచావు ఇప్పుడే, ఫ్రెష్గా ఉండవు. సో ఫ్రెష్గా జీవితకాలం ఉండి ఇంకా. సో డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది? నిద్ర లేచి ఇట్లా పరుపు నుంచి రాగానే ఆల్రెడీ అక్కడ అన్ని దయ్యాలన్నీ కూర్చున్నాయి, ఉద్యోగము, డబ్బు, అవన్నీ ఒక్కొక్కటి వచ్చి నీ భుజం మీద కూర్చుంటాయి అంతే. డిటాచ్మెంట్ అంటే ఏంది? అవన్నీ ఉన్నాయి. డాడీ ఇప్పుడు నాకు మీతో సంబంధం లేదు, మేము ఇట్లా ఉండాలని నిర్ణయించుకున్నాం, మీరు ఉండండి, మళ్ళీ వస్తాం, అవసరమైతే ఎత్తుకుంటాం, దింపుతాం, కానీ కంటిన్యూస్గా నా మీద ఉండొద్దని చెప్పే ఒక స్ఫురణ వస్తుంది. సో అత్యంత దగ్గరి దారి, తాళం చెవి, స్మరణ, నిరంతర స్మరణ. ప్రతి జ్ఞాని ఎప్పుడు నిరంతర స్మరణలో ఉంటాడు. అది తన స్వభావం అవడం వల్ల నీకు తెలియదు. మిగతా వాడేమో కనిపిస్తుంది, రోజు ఇట్లా అంటున్నట్టు, రామ 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 అంటున్నట్టు తెలుస్తుంది, అతనిది తెలియదు నీకు. బికాజ్ అతని స్వభావం శ్వాసలాగా అయిపోయింది. ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నవాడికి తెలుస్తే శ్వాసిస్తున్నట్టు, నీకు తెలుస్తలేదు, ఎందుకంటే వాడు స్పెషల్గా తీసుకుంటున్నాడు. సో ఇనిషియల్గా స్పెషల్గా నువ్వు స్మరణలో ఉంటూ అది కొంతకాలం కొనసాగితే, మనకంటారు మండలం 41 days, 41 daysలో నీ స్వభావంగా మారిపోతుంది. ఇంకా తద్వారా నువ్వు ఎప్పుడు నిన్ను చూసినా సరే, ఎవరు చూసినా అసలు నీలో ఏ మార్పు చూడరు వాళ్ళు. అలాగని అది మృతస్థితిలాగా ఉండదు, సజీవంగా ఉంటుంది చాలా. యు ఆర్ సో ఫుల్ ఆఫ్ లైఫ్ అంటారు కదా, ఫుల్ ఆఫ్ హీ సో అలైవ్. సో ఏ జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఒక స్థితిలో ఉండిపోతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సద్గురే ఉన్నాడు, ఎప్పుడన్నా అరుస్తున్నప్పుడు, చికాకు ఉన్నప్పుడు నాకు బాధ ఉందని చెప్పిన వీడియో ఉందా? లేవు. అట్లాంటివి తీసుకోవట్లే, అవన్నీ చుట్టుపక్కల చాలా ఉండొచ్చు, లేవు. మన పత్రిసారథి కూడా వాళ్ళ బోర్డు మెంబర్ ఎవరో నాకు ఇన్సిడెంట్ చెప్పాడు, ఒక చిన్న ఇన్సిడెంట్. అంటే ఎలా ఉంటుంది ఒక జ్ఞాని బిహేవియరు. ఆ తర్వాత ఒక పిరమిడ్ కట్టారంట. ఆ పిరమిడ్కి ఒక ట్రస్ట్ ఉన్నది, దానికి ఒక హెడ్ ఉన్నాడు, అధ్యక్షుడు. ఇప్పుడు అతనికి వీళ్ళకి మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చింది. 6 నెలల నుంచి వీళ్ళు సర్ది చెప్పడానికి ట్రై చేస్తున్నారు, అతను అధ్యక్షునికి దిగిపోవడం లేదు. ఇదంతా జరుగుతుంది. ఫైనల్గా ఈ కడతాల పిరమిడ్కి రాగానే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారంట, సార్ ఈ విషయం ఉంది, పిలిపించండి వాళ్ళని అనంట. ఆ పైన ఉంటుంది కదా ఇది క్వీన్స్ ఛాంబర్, కింగ్స్ ఛాంబర్, ఆడ ఉన్నప్పుడు అందరు వచ్చారు, రండి తిన్నారు అందరూ, ఓకే ఏమిటి ఇష్యూ అంటే ట్రస్ట్ మెంబర్, ట్రస్ట్ రద్దు చేద్దాం, కొత్త మెంబర్ పెట్టుకోండి అన్నాడు. అయిపోయింది అంతే, అయిపోయింది బాధ కదా. వాళ్ళందరూ ఆశ్చర్యం, ఇంకేంటమ్మా నెక్స్ట్ వేరే ఏదైనా చూసుకుందాం, అది ఎందుకు తలకాయ నొప్పి మనకి, ఇంకొక 7 మందిని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పండి చూసుకుంటారు అన్నాడు. వీళ్ళకి సర్ది లేదు. ఇప్పుడు వీళ్ళందరూ సపరేట్ జరిపి ఇంకా మీరు చూసుకోండి, ఇంకా ట్రస్టే లేదు. ట్రస్టే లేనప్పుడు పీకలంటే ఎక్కడిది? అంతే. ఓ చెట్టుని నరికి అంటే ఒకడు ఆకులు నరుకుతున్నా అంటే పడుకొని లేసరికి మళ్ళీ 100 కొత్త ఆకులు వస్తున్నాయి. మళ్ళీ ఘోరమైన తపస్సు చేస్తున్నాడు, నేను ఎంత కష్టపడ్డా. ఇటునే పత్రి లాంటి వచ్చాడు, రూట్ కట్ చేయి డాడీ, ఆకులను ముట్టుకోబాకు, రూట్ కట్ చేయద్దు.
సో స్మరణ అనేది రూట్ అన్నట్టు, అది రూట్ ఆఫ్ యువర్ మైండ్. నిరంతర స్మరణ ఉత్తగానే రాలే విశ్వజ. రామనామ జపాలు లేకపోతే హరే రామ హరే కృష్ణ చాంటింగ్ ఉక్కనే రాలే, కానీ అది ట్రాన్సెండెంటల్. వాటి వల్ల నీ మనసు స్థిరపడుతుంది. ఏది పట్టుకోకు, అసలు ఈ వస్తువు పట్టుకోకు, స్పెషల్ ఆలోచనలు పట్టుకో, నీ స్వభావాన్ని పట్టుకో. హాయిగా ఉండడం నీ స్వభావం, దాన్ని వదిలిపెట్టక. ఇంకా దీనికి రూపాయి ఖర్చు లేదు, ఇది ఇది ఇవ్వడమే చేయొచ్చు. టెక్నిక్ అర్థమై పట్టుకోవడం అంతే, అది ఆల్రెడీ నీలో ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఒక టెక్నిక్, నిద్ర లేచినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు దాన్ని వదిలిపెట్టక. ఇంకా ఒక్కరోజు చెయ్యి, అలాగని ఆవలిస్తుండకు. నా ఉద్దేశం అది కాదు, నీ స్థితి. నా ఉద్దేశం అది కాదు. అంటే మళ్ళీ మొత్తం చెప్పు, నిద్ర లేచినప్పుడు ఆవలించిన అదే నేను పట్టుకున్నా అన్నవారు. సో నిరంతర స్మరణ అనేది ఇప్పుడు నా జీవన విధానానికి ఒక మూల సూత్రం. నేను ఎప్పుడు మర్చిపోను నేనేమిటో, నా అవకాశం ఏమిటో, అంటే నా బౌండరీ ఏమిటో, నా శక్తి ఏమిటో అప్పుడే నాకు ఖచ్చితంగా తెలుసు. 100 మంది వచ్చి నువ్వు తోపన్నా నేను తీసుకోను, నాకు తెలుసు నేను ఎంత బేకూఫ్ గాడినో. అలాగే నువ్వు వచ్చి నువ్వు మరీ వేస్ట్ ఫెల్ అన్నా తీసుకోను, నాకు తెలుసు నేను ఎంత బేకూఫ్ గాడినో. అంటే ఎంత వరకు తెలుసుకోవాలి అంత తెలుసుకుంది, ఇంకా అది పోదు. ఇంకా సూపర్ఫిషియల్గా నేను చేసే పనులు వేరు, అంతర్గతంగా నా స్మరణ పోకుండా చూసుకుంటా. ఎగ్జాంపుల్, నేను ఎవరితో వాదులాడినా కొట్లాడినా స్మరణ పోకుండానే దాంట్లోకి వెళ్తా, స్మరణలో ఉండే మాట్లాడతా. ఆ స్మరణ పోకుండా బయటకు వస్తా. నా ప్రయత్నం మాట్లాడడానికి అరవడానికి సమస్యను క్లియర్ చేద్దామని ట్రై చేస్తా, అంతేగాని నేను డిస్టర్బ్ కాదు. అది ఉంటుంది ఎప్పటికీ, అది ఇంకా స్వభావం కాబట్టి గుర్తుపెట్టుకునేది ఏమిటంటే అంటే అది ఇప్పుడు ఎవరైతే ఒక పదాన్ని లేదా ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తారో అదొక సైకలాజికల్ డిసీజ్ లాగా, అంటే పాజిటివ్ డిసీజ్ అవుతుంది. మర్చిపోయి అట్లా కాకుండా వేరే దాన్ని పట్టుకొని దాన్ని స్మరించకు, వస్తువు కానీ మంత్రం కానీ. నీ స్వభావాన్ని పట్టుకో, ఎక్సలెంట్ పాత్ అది. ఇది ఎక్కడ నీ మరణశయ్య మీద ఉంటుంది. అది నీ స్వభావం ప్రశాంతత. ఇప్పుడు మెల్లగా నీ ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయి, నీ ప్రశాంతతనే పట్టుకో. అంతే అంతే, పట్టుకో పట్టుకో. చాలా బాగుంది, ప్రశాంతతను పట్టుకుంటా. ఇప్పుడు అది ఇది పట్టుకున్న మరుక్షణం నువ్వు ఫస్ట్ అడిగిన ప్రశ్నకి ఇది కోర్ ఆన్సర్. అంటే అన్ని పోతాయి, తెలుస్తుంది, అన్నీ పోతాయి, ఎవ్రీథింగ్ డిసప్పియర్ అయిపోతుంది. అంటే అటాచ్మెంట్స్ అనేవి పోవడానికి ఏమేమో చేస్తున్నారు. జస్ట్ రిమెంబర్ ద కోర్ ఆఫ్ యూ. అన్నీ పడిపోతాయి, మొత్తం పడిపోతాయి. ఇట్లా పడిపోతాయి, అంతే తుప్పుకున పడిపోతాయి. మా రంగా అన్నట్టు తుప్పుకున పడిపోతాయి, మమ్మల్ని చూడుకున్నట్టు పడిపోతాయి. అయితే వాడు రంగా అన్న రోజుల్లో నాకు తెలియదు, అది ఇప్పుడు నాకు తెలుస్తుంది. పడిపోతే నిజంగా అవి లేవు పడిపోవడానికి బేసిక్. అంటే మాకు పడతాయి అనేది మేము ఉన్నాయి, పట్టుకొని ఉన్నాయని పడిపోతాయి, ఇంకా అంతే. ఏవేవైతే పట్టుకొని ఇప్పుడు బోధిధర్మ లైఫ్లో కూడా ఇదే కనిపిస్తుంది. అసలు ఎనీ మాస్టర్ యార్, వెదర్ ఇట్ ఇస్ లావోత్సు, చువాంగ్సు, డజంట్ మ్యాటర్, ఎవరి లైఫ్లో అయినా ఇదే ఉంది, ఇంతకుమించి ఏం లేదు అసలు. సో ఆయన 3 రోజుల్లో చైనా మొత్తం తెలిసిపోయాడని చెప్తారు. మనం ఎంత ట్రై చేస్తాం ప్రపంచం తెలియడానికి కదా, అందరి ప్రయత్నం అందరికి తెలియాలని. కానీ ఎవరికి తెలియదు, ఎలా చేస్తే తెలుస్తారు. నాకు తెలుసు, కానీ నాకు ఆసక్తి లేదు. చేయొచ్చు. బోధిధర్ముడు ఒక పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణంలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం మీద ఒక ఆలయ శిఖరం ఉంది, అది బంగారు కాంతులతో మెరుస్తుంది. ఇది మనందరం చూసాంగా. బోధిధర్ముడు వచ్చి ఒక చోట ఆగి ఇట్లా తలెత్తి చూస్తే ఆ బంగారం కనిపించింది. అది ఆలయ శిఖరం వైపు చూస్తూ అట్లా నిలబడిపోయాడు, అంతే. ఇంకా కదలేదు. ఇంకా 1 hour అయింది, 2 hours అయింది, 3 hours అయింది, 4 hours అయింది, కదలేదు అక్కడి నుంచి. ఈ కెప్ట్ ఆన్ లుకింగ్ ఎట్ ఇట్. హఠాత్తుగా ఊరంతా ఎవడో వచ్చి నిలబడ్డాడు. వాడెవడు? డిస్కషన్ వచ్చింది, తెలియదు. అంతలో ఎవరో ఆయన ఏం చేస్తాడు చూస్తున్నాడు, అంతే, ఆయన డిస్టర్బ్ చేయకండి అని ఎవడో అన్నాడు. చూస్తుంటే ఆయన చుట్టూ 10-20 మంది జనాలు రౌండ్ నిలబడ్డారు. డిస్టర్బ్ చేయొద్దు, నిద్రపోతున్న వాడిని డిస్టర్బ్ చేయనట్టు మనం కూడా గంభీరంగా ఉన్నవాడిని డిస్టర్బ్ చేయం, భయం వేస్తుంది. ఆ తర్వాత 3 days అయింది. చైనా మొత్తం డిస్కషన్ జరిగి ఎవడో వచ్చి అదే తర్వాత రాజుకు తెలిసింది.
ఆడెవడన్నా పట్టుకురండి అన్నాడు. అన్న తర్వాత అందరు హల్చల్ చేశారు. పోయేటప్పుడు తల తిప్పి చూస్తే చాలా ఏంది ఇంతమంది వచ్చారు అనుకున్నారు. పట్టుకెళ్ళి రాజు దగ్గరికి. ఆ రాజు అడిగాడంటే ఎవరు నువ్వు, ఎందుకట్లా దాని కేసు చూస్తున్నావు అంటే చెప్పాడంట ఎంత అందంగా ఉంది తెలుసా అని. ఇప్పుడు అందంగా ఉన్న దాన్ని మీరు ఒక నిమిషం చూస్తారు, అది ఎంత అందంగా ఉంది అంటే అసలు చూపు తిప్పుకోలేకపోయినాను అంటే. రాజు తన శిష్యుడు అయిపోయాడు. బోయధర్మ ఆ రాజ్యానికి మత గురువు అయిపోయాడు. ఆ తర్వాత రాజుకి ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం బాధపడుతూ బోయధర్మం నుంచి అడిగాడంటే ఏమిటి ప్రాబ్లం అంటే నాకు చాలా ద్వేషం ఉంది. సరే నువ్వు రావచ్చు నైట్ అంటే ప్రైవేట్ నేను రాజును కదా అందరికి తెలిస్తే రాజుకి ఎట్లుందంటే బాగుండదు. సో అని సరే నువ్వు నా దగ్గరికి రా అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత ఏది ద్వేషం చూపి అని పంపించేద్దాం బయటకు అన్నాను. అనగానే నవ్వాడంట. అంత పోయింది అక్కడితో. అది బాబుమోహన్ జోగుడు గుర్తొచ్చింది. నేను కొండ వేలు మీద నిలబెడతా అంటాడు తెలుసా ఇది. అందరు ఊరంతా వస్తారు, ఇట్లా చేతులు ఇట్లా పెడతాడు. పెట్టి ఇప్పుడు ఊరులంతా నా వేలు నా చేయి మీద పెట్టండి కొండని నేను లేపుతా అంటే నేను నిలబెడతా అంటాడు. అందరు ఆశ్చర్యపోతే నేను నా వేలు మీద కొండను మోస్తా అన్న కానీ కొండ లేపి నా వేలు మీద పెట్టుకుంటా అన్ననా అట్లా అననే లేదు. సో నా లాస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఎవరన్నా మోసం చేయొచ్చు కానీ మనల్ని మనం మోసం చేసుకోవద్దు. సో మనం పొజిటివ్నెస్ ఉందా, యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. ఒక దాని మీద అవాంఛిత ప్రేమ ఉందా, యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. అనవసరంగా కోపాలు వస్తున్నాయా, ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, లేకపోతే ఏదో సాధించాలని అందరినీ తొక్కాలని చూస్తున్నాం, ఇదంతా మనకు మనం చేసుకుంటున్నాం మోసం. సో వాటికి శాశ్వత విముక్తి ఒక నిరంతర మంచి చక్కటి పద్ధతి. దీంట్లో ఏమీ లేదు, ఎవరైనా చేసి చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకో. ఎవరైనా ప్రకృతిలో ప్రతి ప్రాణి అదే చేస్తుంది. నువ్వు కుక్క గులాబీ పువ్వు పెట్టు తినదు, నిరంతర స్మరణ ఉంది. బొక్క పెట్టు తింటుంది అంతే. దానికి ఏది అవసరం, ఇప్పుడు నీ ప్రశాంతతకి సహాయం చేసేది తీసుకో. నీ ప్రశాంతతని భంగం వాటిలని ప్లేస్లో ఉండు. నీ నిద్ర నుంచి లేచి నా ప్రశాంతత పోతుందా, పెళ్ళి పెడితే పెద్ద పాటలు పెట్టారు, కొంచెం దూరం వెళ్ళి కూర్చో. ఎందుకు, నీ ఫోకస్ నీ బీయింగ్ మీద ఉంది, చుట్టుపక్కల విషయాల మీద లేదు. అలాగని నువ్వు ఎవరిని ఆపండి ఆ పాటలు ఇదని అనట్లేదు. తద్వారా నీకు ఎవరు తిట్టరు. దాన్ని చిన్న చిన్న లోపాయకారిగా యుక్తి అవసరం. ఎందుకు అట్లా లేచి వెళ్ళిపోయావంటే నాకు సౌండ్ పడట్లేదు, కానీ పెళ్ళి కదా అవన్నీ అవసరం, ఉండాలి అవన్నీ. నువ్వు ఎవరికి నో చెప్పట్లే, బట్ యు ఆర్ ఆల్వేస్ స్టిక్ టు యువర్ ఫార్ములా. నిరంతర స్మరణ. ఒక మంచి యోగి ఉన్నాడు, ఆయన హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నట్టు లైఫ్లో. అండ్ చాలామంది భోజనాలకు పిలుస్తున్నారు. పిలిచిన తర్వాత ఆయన తిందామని పోతుంటే స్వామీజీ తీసుకోండి, సరే తర్వాత పప్పు కూడా వేసుకోండి స్వామీజీ మీకోసమే స్పెషల్గా చేశాం, ఇలా చెప్పడం. తర్వాత ఇట్లా చాలా అనుకుంది లోపు ఇంకొంచెం తినాలి మీరు, ఇంకొంచెం వడ్డించుకోండి అంటే నాకు ఒక 3-4 గంటలు చెప్పాడు. అరే పొట్టన్న అది నాకు తెలియదు ఎంత తినాలో, మీరు అనకండి స్వామి లేక వచ్చా. అరే ఏదైనా క్యారీ బ్యాగ్ వేయడానికి నాకు తెలుసు కదా ఎంత తినాలో. స్వామీజీ కింద కోపం వచ్చినట్టు మా భోజనం బాగాలేదా, ఇదంతా అనవసర చర్చ అని తెలిసిపోయింది ఒకరోజు. నెక్స్ట్ ఈ డిక్లేర్డ్, ఎందుకంటే తన స్మరణ ఏమిటి, భోజనం చేయాలి సరిపోయినంత, అది మర్చిపోతలేవుగా నువ్వు ఎవ్రీడే. సో ఒక ఇంటికి వెళ్ళగానే ప్లేట్ పట్టుకొని అన్నీ వేసుకుంటాడు, వేసుకుని ఆ ప్లేట్ తీసుకెళ్ళి ఆ మూల కూర్చొని తింటాడు. ఇంకెవరి దిక్కు చూడు, ఇంకా అసలు మొహాల దిక్కు చూడ్డు. ఒక్కసారి వడ్డించుకున్నారంటే స్వామివారు మారు వడ్డించుకోరండి, అయిపోయింది ఇంక బాత కథం. ఇట్లనే నేను త్వరలో అంటే మేబీ ఒక కపుల్ ఆఫ్ 1 or 2 years తర్వాత ఇది జీవితకాలం చేస్తాను నేను. అన్నీ ఎక్కడి ఇంటికి పోయినా సరే మొత్తం వడ్డించుకో, ఆ మూల ఉందా ఆ మూలకి ప్లేట్ పెట్టు, ఇంకా అక్కడ దిక్కు కూర్చొని తిని అట్లా చూసి కడుక్కొని వచ్చి ఇంకా ఏమిటి అన్నాను. అసలు డిస్కషనే లేదు, బాత్ ఖతం.